ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి సమయంలో ప్రభా నా తండ్రి విశ్వాస జీవితం గురించి, అలాగే నీ సేవకుల జీవితం గురించి కొన్ని సత్యాలు మేము నేర్చుకుంటుండగా పరిశుద్ధాత్మదేవ మీరే మాకు నేర్పించండి. ఏ రీతిగా మేము జీవించాలో ఒక విశ్వాసిగా, అలాగనే ఒక సేవకులుగా ఎలా ఉండాలో ప్రభా మాకు నేర్పించమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు అడుగుతున్నాను, చాలా రోజుల తర్వాత ఎలా ఉన్నారు అని అడుగుతున్నాను. ఎలా ఉన్నారు? మీ విశ్వాస జీవితం ఎలా ఉంది? మీ పరిచర్య జీవితం ఎలా ఉంది? మరి మొదట ఆరంభించిన రీతిగానే ఉందా, లేకపోతే మరి ఎలా అంటే ఆగుతూ మరి కుంటి నడక నడుస్తుందా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది మిమ్మల్ని క్వశ్చనింగ్ చేయట్లేదు, కానీ మేము ఈ పరిస్థితి గురించి కేవలం మరి మీరు ఈరోజు ఈ అర్ధగంట పాటుగా కూర్చున్నప్పుడు ధ్యానించండి ఒకసారి. అవును, మేము ఎలా ఉన్నామో, ఎందుకంటే మనం కూడా కొన్నిసార్లు సమయం వెచ్చించుకోవాలండి. నీతో నువ్వు కూడా కొంచెం సేపు గడపడం చాలా అవసరం. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా, మనకి తోడుగా ఉంటుండగా, మనలో ఉండి ఆయన మనలోని సత్యాల గురించి బయలుపరుస్తుండగా మనం ఎక్కడున్నామో ఈరోజు పరీక్షించుకుందామండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే, మరి చెప్పాల్సిన టాపిక్ ఏంటి అంటే, మరి దేవుని విశ్వాసులు అలాగే దేవుని సేవకులు, అదే శిష్యుల గురించి. అంటే మరి ఆ 12 మంది శిష్యుల గురించి కాదు, కానీ సేవా పరిచర్యలో ఉన్న వారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అంటే వీరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, మరి ఏ రీతిగా వాళ్ళు ఆరంభిస్తున్నారు, ఏ రీతిగా ముగించబోతున్నారు అనేది మనం చూద్దాం. ఈరోజు నేను కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కూడా మరి విశ్వాస నావలో, అంటే దేవునితో పాటుగా, యేసు ప్రభుతో పాటుగా మన ప్రయాణం ఆరంభించబడినప్పుడు మనం మొట్టమొదటిగా విశ్వాసముగా ముద్రించబడతాం. ఆ పేరు మనకి ఇవ్వబడుతుంది. వీఆర్ ద బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. విశ్వాసం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని మనం విశ్వాసులని కూడా పిలుస్తాం కదండి. అలాగే దినదినం ఎదుగుతూ ఆయన చేత పిలువబడిన వారమై, అవును అందరం ఆయన చేత పిలువబడిన వారమే, కానీ ప్రత్యేకంగా కొంతమంది మరి దేవుని సేవలో కూడా ముందుకు సాగుతారండి. ఆయన పిలిచిన పిలిపే కావచ్చు, మనలో ఉన్న అత్యాశే కావచ్చు, అంటే ఆశే కావచ్చు, మరి కొంతమందిని సేవకులుగా, సేవకురాళ్ళగా మార్చేస్తుందండి. అందరిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడికి ఏమైనా వ్యత్యాసం ఉందా? వీరికంటే వారు గొప్పవారు, వారికంటే వీరు గొప్ప వాళ్ళని ఏమనుందా? లేదండి. అందరికీ సమానమైన ప్రేమ, అందరి కోసము సమానమైన రక్తమైన చెల్లించాడు. ఆయన సమానంగా మనల్ని చూస్తున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు అపోస్తల కార్యము 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో ఉన్న కొన్ని సత్యాలు నేర్చుకుందామండి. మరి ఇక్కడ చూస్తే కొర్నేలు గారు అలాగే పేతురు గారు, వీరిద్దరి విషయంలో జరిగిన సంఘటన, వారికి దేవాది దేవుడు ఏ రీతిగా దర్శనమిచ్చాడు, ఏ రీతిగా వారితో మాట్లాడాడు, ఏ రీతిగా వారిద్దరి మధ్య సంభాషణ జరిగింది, వారు ఏ రీతిగా ఒక దగ్గర మరి ప్రార్థన కూటమి పెట్టుకున్నారు అనే విషయంలో మనం ఈరోజు ధ్యానిద్దామండి. అవును, మొట్టమొదటిగా కొర్నేలు గురించి మనము ధ్యానిద్దాం. మరి అపోస్తల కార్యము 10వ అధ్యాయంలో చూసినప్పుడు మరి నేను ఏం చదువుతున్నానంటే, మొట్టమొదటి వచనం చదువు. ఇటలీ పఠానంలో అనబడిన పటాలములలో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, చూడండి ఆయనలో 3 లక్షణాలు ఉన్నాయంట. చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అలాగే ప్రజలకు బహుధర్మమును చేయువాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయువాడుగా ఉన్నాడటండి. మరి ఆ రోజు మరి ఇంచుమించు 3 గంటల ప్రాంతంలో ఆయన ప్రార్థన చేస్తుండగా అప్పుడు ఒక స్వరం వినబడి ఏంటంటే, ఇదిగో కొర్నేలు అని పిలుచుట దర్శనమందు తేటగా ఆయనకి కనబడెను. హల్లెలూయా. దర్శనమందు తేటగా ఒక వ్యక్తో మరి ఒక దూతనో మరి తెలియదు, తర్వాత వచనంలో అర్థమవుతుందండి. అది ఏంటంటే కొర్నేలు అని పిలుచుట దర్శనమునందు, దర్శనం అండి, కళ కాదు, ఇక్కడ డైరెక్ట్ గా చూడట్లేదు, కానీ ఆయన ఒక దర్శనం చూస్తున్నాడు. ఎవరు? కొర్నేలు అనే వ్యక్తి, కొర్నేలి అనే వ్యక్తి మరి దర్శనం చూస్తున్నాడు. అది ఎలాంటి దర్శనం అంటే, ఒక వ్యక్తి పిలుస్తున్నాడు, ఏమని? పేరు పెట్టి పిలుస్తున్నాడండి. పేరు పెట్టి పిలవగానే అప్పుడు ఏమైపోయిందంటే, ఆ తేటగా అంటే ఎలా అంటే దర్శనం క్లియర్గా కనబడట చూస్తున్నాడు. అంత మాత్రమే కదా, అక్కడ అతడు దూత వైపు తేరి చూచి భయపడి, చూడండి అక్కడ ఎప్పుడు ఆ దర్శనంలో ఒక స్వరం మాత్రమే కాదు, ఒక దూత కూడా కనిపించిందటండి. హల్లెలూయా. వెంటనే ఆ దూత వైపు చూసి మరి ఏమంటున్నాడు? భయపడ్డాడంట. వెంటనే భయపడినప్పుడు ఏమయ్యా అని చెప్పేసి అడిగిన వెంటనే అప్పుడు ఆ దూత చెప్తున్న మాట ఏంటంటే, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు అని చెప్పేసి మరి ఏమి చేయాలో చెప్తున్నాడు. చూడండి ఇక్కడ క్లియర్గా దర్శనము, ఆ దర్శనంలో దేవుని దూత డైరెక్ట్గా మరి కొర్నేలు గారితో మాట్లాడుతున్నాడు. అక్కడ
ఏమని మాట్లాడుతున్నాడంటే ఆ సందర్భం అంతా మనం చూసినప్పుడు జరుగుతున్న సంఘటన ఏంటంటే, ఇదిగో నీ ధర్మ కార్యములు అంటే నువ్వు చేసిన దాన ధర్మాలు అంత మాత్రమే కాదు, నీ ప్రార్థన ఇదిగో దేవునికి హల్లెలూయా దేవునికి విడపడి ఉన్నాయి, ఆయన సన్నిధికి చేరి ఉన్నాయి. అందుకోసమే ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు, అన్ని జ్ఞాపకం చేసుకుని ఈరోజు నన్ను పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే ఇదిగో నీకు ఒక పని చెప్పడానికి. అదేంటి అని చూస్తే అక్కడ క్లియర్గా పలానా స్థలంలో హల్లెలూయా పలానా స్థలంలో నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళు? ఇదిగో హెప్పేకుకు అంట. హెప్పేకు నువ్వు వెళ్ళడం కాదు, కానీ నీ మనుషులని పంపించి అక్కడ నువ్వేం చేస్తావంటే అక్కడ పేతురు గారు అనే ఒక వ్యక్తి ఉంటాడు, మరి ఆ పలానా ఇంట్లో ఉన్నాడు, ఆ పలానా ఇంట్లో ఉన్న ఆ పేతురు గారిని నువ్వు తీసుకుని రా అని చెప్పేసి క్లియర్గా దర్శనమడి. మరి సమయం కొద్దిగా ఉంది కాబట్టి వచనం చదివితే మీకు అర్థమవుతుంది. మరి అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో మీరు ధ్యానించినప్పుడు అప్పుడు అతను ఏం చేశాడు తెలుసా? వెంటనే లోబడ్డాడండి. హల్లెలూయా. ఇదండి ఇక్కడ చూడండి, ఈయన ఒక అన్యుడై ఉన్నాడు. మరి ఆయన అన్యుడై ఉన్నాడు అనేది తర్వాత వచనంలో ఇంకా బాగా తెలుస్తుంది. మరి ఆయన ఇటలీ పట్టణంలో ఉన్నాడు. అది మరి దేవుని రాజ్యము కాదు, ఆయన యూదుడు అంతకన్నా కాదు. మరి అప్పటికి యేసు ప్రభు గురించి స్వార్థ అతను వినలేదని నేను నమ్ముతున్నానండి. ఆయనను దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వైపు ప్రార్థన చేస్తున్నాడు. మరి ఏ దేవుని వైపు ఆయన ప్రార్థన చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ మరి దేవుని వైపు ప్రార్థన చేస్తున్నాడంట. అంటే ఇక్కడ రాయబడలేదండి, కానీ దేవుని దూత మాత్రం, అంటే ఇక్కడ ఏ దూత అండి? యెహోవా యొక్క దూత, ఇదిగో యేసు ప్రభు యొక్క దూత, తండ్రి దేవుని యొక్క దూత మరి అతనికి ప్రత్యక్షమైంది. హల్లెలూయా. ప్రత్యక్షమై అక్కడ ఏమి జరిగిందంటే ఇక్కడ ఒక పని చెప్పినాడు. ఆ వెంటనే తను లోబడి ఆ విశ్వాసాన్ని చూడండి, వెంటనే ఆ దూతని నమ్మడం మాత్రమే కాదు, వెంటనే ఆ పని చేయడానికి పూనుకున్నాడు. వెంటనే పేతురు గారి కోసము తన మనుషులని 3 పంపించినట్టుగా బైబిల్ చెప్తుందండి. మరి అదే సమయంలో ఇంకొక సంఘటన జరుగుతుందంటే మరునాడండి 9వ వచనాన్ని చూసినప్పుడు, మరునాడు వారు ప్రయాణమై వెళ్తుండగా మరి అక్కడ ఒక ఇంచుమించు 12 గంటల ప్రాంతం, అంటే వారైతే వెళ్ళిపోయారు. ఇక మరునాడు వారైతే ప్రయాణమే వెళ్ళిపోయారు. ఆ తర్వాత 12 గంటల ప్రాంతంలో వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు. అక్కడ ఎగ్జాక్ట్గా 12 o'clock, అంటే చూడండి ముందు రోజు 3 గంటలకి కొర్నేలికి దర్శనం వచ్చింది. నెక్స్ట్ డే 12 గంటలకి మరి వీరైతే బయలుదేరి వెళ్తున్నారు. ఈయన వెతుకుతున్నారు, ఈ ఇల్లు ఎక్కడ, ఈ పేతురు అనే పలానా వ్యక్తి మరి పలానా ఇంట్లో ఉన్నాడని చెప్పారు కదా, ఆ ఇల్లు ఎక్కడని అడుక్కుంటూ వెళ్తుంటుండగా అదే సమయంలోకి అదే మిట్ట మధ్యాహ్నము ఇక్కడ పేతురు గారు కూడా ఒక దర్శనము చూస్తున్నాడు. అది ఎలాంటి దర్శనం అనేది మళ్ళా మనం చూద్దామా మరి ఒకసారి. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో చూడండి మరి 10వ వచనం, ఇంటి వారు సిద్ధము చేయుచుండగా చూడండి, అంటే అక్కడ ఆకలేస్తుందంటే ఫస్ట్ ఆయనకి మిద్ద మీద ఉన్నాడు పేతురు గారు, ఆకలేస్తుంది, కింద నా కోసము భోజనం తయారవుతుందని ఎదురు చూస్తున్నాడు. ఈ లోపల జరిగిన సంఘటన ఏంటంటే సడన్ గా ఏం జరిగిందంటే ఆకాశము తెరవబడుట, 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి ఒక విధమైన పాత్ర మీద దిగువచ్చుట చూచెనంట. చూడండి ఇక్కడ ఒక దుప్పటి లాంటిది చూశాడు. ఆ దుప్పటి పరలోకం నుండి వచ్చుట మరి ఆయన చూస్తున్నాడు. అది ఎలా చూస్తున్నాడు అంటే అది దర్శనం అని ఇక్కడ రాయబడలేదు, అది కళ అని రాయబడట్లేదు, కానీ ఆయన మాత్రం చూస్తున్నాడు. ఒక 4 చెంగులు అంటే స్క్వేర్ కానీ రెక్టాంగిల్ షేప్ లో ఉన్న ఒక దుప్పటి లాంటిది మరి ఆయన వైపు వస్తుంది. అది కూడా ఎలా వస్తుంది అంటే దాని మీద అన్ని కూడా మరి 4 కాళ్ళు కలిగిన జంతువులు అన్నీను, అలాగనే పక్షువులు, అలాగే మరి భూమి మీద పాకు మరి జీవరాశులు అన్నీ కూడా వాటి మీద ఉండట చూసి మరి వెంటనే అప్పుడు పేతురు అక్కడ అవి ఆకాశ పక్షులు అన్నీ కూడా ఉన్నాయంట, అది మాత్రం చూస్తున్నాడు. వెంటనే అప్పుడు ఒక స్వరం అంటుంది ఏంటంటే, అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి చెప్పాను. చూడండి ఇదండి నేను చెప్పాలనుకుంటే, కొర్నేల్ గారికి అయితే దూత ప్రత్యక్షము కాదు దర్శనం అండి. ఇక్కడ చూస్తే ఒక శబ్దము, హల్లెలూయా, ఒక శబ్దము ప్రత్యక్షమై, అంటే శబ్దము వినిపిస్తుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నానండి, మీరు నా వైపు చూడకుండా కళ్ళు మూసుకొని అలాగే ఉంటే ఎలా ఉంటుంది, మీకు నా స్వరం మాత్రం వినిపెడుతుంది. ఆ రీతిగానే తను చూస్తుంది మాత్రం ఆ దర్శనము మరి స్వరం మాత్రం పక్క నుండి ఎక్కడికలో వినిపిస్తుంది. అది ఏమని పలుకుతుంది ఆ స్వరము అంటే, ఇదిగో నువ్వు వీటన్నింటిని, ఇదిగో నీవు లేచి చంపుకొని వీటన్నింటిని తినమని చెప్పడం మరి విన్నాడు. వెంటనే పేతురు అంటున్నాడు, అయ్యా వద్దు ప్రభా, నిదిష్టమైనది అపవిత్రమైనది ఏది నేను ముట్టనని నీకు తెలుసు కదా ప్రభా అని అన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే అదే స్వరం, అంటే ఇక్కడ ఏంటంటే దేవుడు అక్కడ మళ్ళీ అదే స్వరం మాట్లాడుతుంది. ఏమని అంటే, దేవుడు పవిత్రము చేసిన దానిని నీవు నిషిద్ధమని చెప్పకూడదు కదా అని చెప్పేసి మరొక్కసారి ఆ స్వరం వినిపిస్తుంది. మొట్టమొదటి స్వరము తినమని చెప్తుంది, మళ్ళా రెండోసారి స్వరం ఏం చెప్తుందంటే ఏదైతే దేవుడు పవిత్రపరిచాడో దానిని నువ్వు అపవిత్రమని అనకూడదు కదా అని చెప్పేసి చెప్పాడటండి. మరి ఇదే సంఘటన ఎన్నిసార్లు జరిగిందంటే పేతురుకి 3 సార్లు జరిగిందని చెప్పేసి అలా 3 మార్లు ముమ్మారు ఈ సంఘటన జరిగిన తర్వాత అసలు పేతురు గారికి అర్థం కావట్లేదు. అంటే 3 సార్లు
ఆ ప్లేట్ లాంటి దుప్పటి రావడం, నువ్వు తినుమని అనడం, నేను తినను కదా అనడం, ఆ తర్వాత మళ్ళీ నువ్వు పవిత్రమైనది, దేవుడు పవిత్రపరిచింది నువ్వు అలా అనకూడదని చెప్పడం, అలా మూడు సార్లు జరిగిందటండి. హల్లెలూయా. మీరు పేతురు గురించి మనం ఆలోచిస్తే ఎప్పుడు మూడు మనకు తెలిసిన సంఘటనే ఇక్కడ కూడా 3 సార్లు జరిగింది. అప్పుడు మరి పేతురు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ 12 గంటల ప్రాంతంలో ఏమైంది, ఈ దర్శనానికి అర్థం ఏంటి అని ఆలోచన చేస్తుంటుండగానే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు తనతో. మరి చూడండి, ఇదిగో చూడండి, ఇక్కడ పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండెనో అని ఆలోచన చేయుచుండగానే కొర్నేలు పంపిన మనుష్యులు సియోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఉండిరి. అప్పుడు పేతురు మారు పేరు గల సియోను ఇక్కడ దిగి ఉన్నాడా అని వారు అడిగినప్పుడు పేతురు ఆ దర్శనంను గూర్చి యోచించుచుండగా, చూడండి 19వ వచనం చూసినప్పుడు, పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ, ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుక్కుంటూ వచ్చారు, వారిని నేనే పంపించాను, నువ్వు వారితో ఎల్లు, అనుమానించుకు అని చెప్పేశాడు. చూడండి, ఇక్కడ ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడంటే దర్శనం గురించి సత్యం చెప్పట్ల, దర్శనం గురించి మర్మం చెప్పట్ల. అక్కడ అంటే ఆ స్వరం ఏంటి, ఆ తినడం ఏంటి, ఆ భోజనం ఏంటి, ఇతనైతే వద్దు అంటున్నాడు, దేవుడేమో తిను అంటున్నాడు. మరి అక్కడ అంటే దేవుడే, ఖచ్చితంగా దేవుని స్వరం కాకుండా ఇంకో స్వరం కాదు, అది క్లియర్ అండి. అయితే అక్కడ ఏంటంటే దేవుడు పవిత్రపరిచింది మాత్రం అపవిత్రం అనకూడదు అంటున్నాడు. నిజమేనండి. ఈరోజు నీతో మరొకసారి ఆత్మదేవుడు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే, నిన్ను దేవుడు పవిత్రుడిగా పిలిస్తే నువ్వు పవిత్రంగానే ఉంటావు ఎప్పటికీ. ఇదిగో నేను దేవుడు నీతిమంతురాలుగా మార్చినాడు అనేది నిజమైతే, ఇదిగో దేవాది దేవుడు ఎప్పటికీ నిన్ను అలాగే చూడాలని కోరుకుంటున్నాడు. నీకు నువ్వుగా అయితే నువ్వు జారత్వంలోనికి కానీ పాపంలోనికి కానీ నీకు నువ్వుగాను మరి వేరే దోషాలలోనికి మాత్రం నువ్వు వెళ్లకుండా ఆ నీతిని నువ్వు కాపాడుకుంటూ దేవుని కోసం నువ్వు పిలిచిన పిలుపుకు తగినట్టు జీవించాలని కోరుకుంటే నువ్వెన్నటికెన్నిటికి మరి దీవించబడిన వాడిగా ఉంటావని వాక్యం చెప్తుంది. అవునండి, ఆ వాక్యం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు పవిత్రము చేసినటువంటి దాన్ని ఎవరు కూడా అపవిత్రం అనలేడు. ఈ రోజు నా జీవితంలో ఎన్నో అపనిందలు వస్తున్నాయేమో, వాళ్ళెవరో నిందలేసినంత మాత్రాన మనము అపవిత్రులం కాదండి. మనం మీద వాళ్ళేసో అబద్ధపు చాటులు చెప్పినంత మాత్రం అది నిజం కాదండి. దేవుడు నీ గురించి నా గురించి ఏమనుకుంటున్నాడు, మనల్ని తన రక్తంతో కడిగి మనల్ని పవిత్రపరిచి మన కోసం ఆయన నిలబడుతున్నాడు అనేది ఎంత సత్యమో మీకు ఇవాళ జ్ఞాపకం చేస్తున్నానండి. ఇంకా చూస్తే ముందుకు సాగినప్పుడు మరి ఇక్కడ నేనేమంటానంటే, ఇక్కడ ఒక విశ్వాస జీవితాన్ని అలాగే ఒక సేవకుడి జీవితాన్ని మరి మన జీవితాలతో పోల్చుతున్నాను. మొట్టమొదటి ఆ విశ్వాసి అంటే ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమయ్యాడో దూత రూపంలో వెంటనే కొర్నేలు గారిని నమ్మేశాడు, పేతురు గారిని దగ్గరికి పంపించాడు. ఈ పేతురు గారేమో దేవుని చూశాడు, దర్శనాలు తెలుసానికి అప్పటికే 3000 మందిని 5000 మందిని మరి రక్షణలోకి నడిపించాడు, భాషల వరం పొందుకున్నాడు, మరి అభిషేకంలో ముందుకు సాగాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మరి ఆ శృంగార మందిరంలో ఒక కుంటివాడిని కూడా లేపిన అభిషేకం కలిగిన ఈ వ్యక్తి ఇక్కడ 3 సార్లు మరి దేవుని దర్శనం కనిపించినను కూడా అనుమానిస్తున్నాడు, ఆలోచన చేస్తున్నాడు. అంటే అనుమానం కాదు, ఏంటి అనేది ఆయనకి సత్యము తెలియక కానీ ఆత్మదేవుడు మాత్రం తనని నడిపిస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఒక సేవ కూడా ఈరోజు నేను ప్రశ్నించాలనుకుంటున్నాను. ఈ మాట నీకు కాదండి, నాతో కూడా దేవుడు మాట్లాడు. నిజమే, మనం మొదటి విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు చిన్నదానికి దేవుడు చేసేస్తాడని చెప్పి చక్కగా నమ్మాము, పొందుకున్నాము కూడా. కానీ వెంటనే అది అసలు అనుమానించకుండా అవునా ఇది కాదా అసలు ఏమీ లేదండి. కానీ ఇప్పుడు సేవలోనికి వచ్చిన తర్వాత పరిచయంలో ముందుకు సాగుతుంటగా ఇది జరుగునా ఇది జరగపోనా అని కన్ఫర్మేషన్ కదా అండి. ఎన్ని కన్ఫర్మేషన్ల కోసం ఎదురు చూస్తావో, అవునా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కరెక్టే, మరి దేవుడు చెప్పాడా లేదని మళ్ళీ కన్ఫర్మేషన్స్ ఒకటి సరిపోదు, మనకి 4 కన్ఫర్మేషన్లు కావాలి. పేతురన్న మూడితో ఆగిపోయాడు, కానీ మనకైతే 100 కన్ఫర్మేషన్లు ఇచ్చినా అడిగేయడానికి అనుమానమే అండి. విశ్వాసం అనేది మనలో తగ్గిపోతుంది. నిజమే, పౌలు గారు చెప్తున్నాడు, మీరు ఇప్పటికీ పాలు తాగిన స్థితిలో ఉండకూడదు, మాంసం తినే పరిస్థితి. అవును, జ్ఞానం అయితే పెరుగుతుందండి, పరలోక జ్ఞానం పెరుగుతుంది, రెండో రాకడ గురించి సత్యాలు మనకు తెలుసు, మన ద్వారా అద్భుతాలు సూచక క్రియలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ కొన్ని విషయాలలో దేవుడు చెప్తున్న విషయాలకి వచ్చినప్పుడు మొదట నమ్మినంతగా మనం ఇప్పుడు ఎందుకో నమ్మలేకపోతున్నామండి. ఈ రోజు ఆ అపనమ్మకం అనేది మన నుండి తొలగిపోను గాక. మరి ముఖ్యంగా నీరుసు మీ ఎదుట నిలబడ్డ నా జీవితంలో అది తొలగిపోను గాక అని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఎన్నో విషయాలకి నమ్మలేకపోతాను. అవునా దేవా ఇది నిజమా, ఇది నువ్వేనా, ఇది కాదా అని చెప్పేసి. అసలు ఒకప్పుడైతే రక్షణ పొందుకున్నాను, మరి మీరు సాక్ష్యం వినే ఉంటారు. ఏంటి అంటే అసలు యేసుప్రభు ఎవరో తెలియక ముందుగానే ఆయన వచ్చి డైరెక్ట్గా స్వరంతో మాట్లాడినప్పుడు ఇలాగే అండి, ఆయన స్వరం కాదని ఒక తల్లి స్వరం ద్వారా నేను డైరెక్ట్ మరి ఎన్కౌంటర్ పొందుకున్నాను. నేను ఇప్పుడు ప్రతి దానికి అనుమానిస్తాను, ప్రతి దానికి డౌట్ చేస్తున్నానండి. ఈరోజు నిజమే, నేను కూడా నా విశ్వాస జీవితంలో బలము పొందుకోవాలని ప్రార్థన చేస్తున్నానండి. మీరు కూడా నాతో ఏకీభవించమని బ్రతిమలాడుకుంటున్నాను. చూడండి, ఆ తర్వాత అయితే పేతురు గారు వచ్చారు. ఆ తర్వాత మరి కొర్నేలు గారు చేసిన గొప్ప సంఘటన ఏంటి తెలుసా? ఆ తర్వాత చూస్తే పేతురు గారు మరి ఆ 3 వెంబడి వచ్చారు.
పేతురుతో పాటుగా ఇంకో కొంతమంది తన శిష్యులు కూడా తనతో పాటు పరిచర్య చేస్తున్న వారు కూడా వచ్చారటండి. మరి కొర్నేలు నుంచి రావడానికి 4 దినములు పట్టింది. మొట్టమొదటి దినమున ఏం జరిగింది, మరి దూత కనిపించాడు, కొర్నేలు గారు పంపించారు. 2వ దినమున పేతురు గారి దగ్గరికి చేరుకున్నారు. మరి 3వ దినమున వాళ్ళు బయలుదేరారు. చూడండి, 4వ దినమున కొర్నేలు ఇంటికి వచ్చారు. 4 రోజులు పట్టింది. కొర్నేలు గారు 4 రోజులు మరి ఎదురు చూస్తున్నాడు. ఎలా ఎదురు చూస్తున్నాడు, ఎలా సిద్ధపడుతున్నాడు అంటే 24వ వచనం చూడండి. 24వ వచనంలో చూసినప్పుడు మరునాడు అతడు లేచి వారితో కూడా 23 చదువుతున్నానండి. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి ఎప్పేమి వారైన కొందరి సహోదరులు వారితో పాటుగా వెళ్ళిరి. మరునాడు వారు కైసరియకు ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలు తన బంధువులను ప్లస్ ముఖ్య స్నేహితులను పిలిపించుకొని వారి కొరకు కనిపెట్టుకొని ఉండునంట. హల్లెలూయా. చూడండి, మీరు వచ్చే లోపల కొర్నేలు గారు కేవలం మరి వాళ్ళని పంపించాను కదా, పేతురు గారు వస్తారు, సరే పేతురు గారు ఏం చెప్తారో మేము వింటాను అని చెప్పేసి విశ్వాసంతో ఉండడం మాత్రమే కాదు, తన రక్త సంబంధికులని అలాగనే దగ్గరి స్నేహితులను పిలుచుకొని ఇంట్లో కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నాడు. అప్పుడు పేతురు గారు రాగానే మరి ఈయన వెళ్ళాడు బయటకి. మరి గుమ్మం దగ్గర ఎదురెళ్ళాడేమో. వెంటనే కొర్నేలు గారు ఏం చేస్తున్నారు, మరి పేతురు కాళ్ళ మీద పడ్డప్పుడు అయ్యా నేను కూడా నీలాంటి మనిషిని అని చెప్పాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళంగానే పేతురు గారు చూసి ఆశ్చర్యపడిపోయి అక్కడ చాలా మంది ఉన్నారటండి. చూడండి, అప్పుడు చూడండి, ఇక్కడ నేను 25వ వచనం చదువుతున్నాను. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాను. అందుకు పేతురు నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనేనని చెప్పాను అని లేవనెత్తాను. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చినప్పుడు అనేకులు కూడి ఉండేట చూచని. ఎవరు? పేతురు చూశాడటండి. హల్లెలూయా. అప్పుడు అతడు ఏం మాట్లాడుతున్నాడు, ఇదిగో ఇంతమంది వచ్చున్నారు, అక్కడ అందరూ అన్యులు. అక్కడ చెప్తున్నాడు పేతురు, నిజమే ఈ అన్య జనుల మధ్యలోకి నన్ను ఎందుకు తీసుకొచ్చాడనే ఒక ప్రశ్న ఆయనలో వస్తుందేమో, కానీ వెంటనే చెప్తున్నాడు డైరెక్ట్ గా, నిజం చెప్పాలంటే మేము యూదులము, మేము అన్యుల కుటుంబానికి ఈ రీతిగా వచ్చి వారితో సహవాసం చేయట, వారితో మాట్లాడట అనేది యుక్తము కాదు, అది దేవునికి అంగీకారము కాదు. కానీ దేవాది దేవుడు నాకు ఇచ్చిన దర్శనాన్ని బట్టి దేవాది దేవుడు నాకు ఇదిగో వాళ్ళు వస్తున్నారు ముగ్గురు, నువ్వు వెళ్ళు అని చెప్పిన మాట ప్రకారం నేను వచ్చాను. చెప్పు కొర్నేలు, అసలు నన్ను ఎందుకు పిలిపించావు అని చెప్పినప్పుడు, ఎందుకంటే కొర్నేలు పేతురు కూడా తెలియదు, పేతురు కూడా దేవుడు చెప్పిన వెళ్ళి పలానా దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి కూడా ఏం చెప్పలే, అసలు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు. కానీ మరి దేవుడు చెప్పాడని చెప్పేసి ఆయన బయలుదేరి వచ్చాడు. ఇక్కడ కొర్నేలు గారు చెప్తున్నాడు మళ్ళా ఆ దర్శనం గురించి. దూత నాకు ఇలా ప్రత్యక్షమై నువ్వు అతని దగ్గరికి వెళ్ళి పేతురుని తీసుకురా, ఆ పేతురు వచ్చిన తర్వాత తను ఏం చెప్తాడు చేయమని చెప్పాడయ్యా అని చెప్పంగానే మరి అప్పుడు పేతురు గారు తనకు అర్థమైపోయింది, అవును ఇక్కడ నేను సువార్త చేయాలి, అందుకే దూతలు మార్గం సరళం చేస్తారు. చూడండి, నువ్వు సువార్త కోసం సిద్ధపడితే దేవాది దేవుడు దూతలని ఏర్పాటు చేసి మార్గము సరళం చేస్తాడండి. ఇదండి మన పరిచర్యలో మనకి దేవుడు ఇస్తున్న గొప్ప వరం. ఆనాడు ముందు దూతను పంపించి కొర్నేలుని సిద్ధపరిచి ఆ తర్వాత పేతురు దగ్గరికి దేవుడు వచ్చి ఆ స్వరము ద్వారా మరి వచ్చినప్పుడు ఆత్మ కార్యంలో దూత కార్యంలో జరుగుతుండగా కుటుంబం రక్షణలోకి వచ్చింది. చూడండి ఎలా వచ్చిందనేది మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మరొకసారి ధ్యానిస్తూ ఉంటుండగా అక్కడ యేసు ప్రభు వారి గురించి సత్యము, ఆయన ఏ రీతిగా పుట్టాడు, జన్మించాడు, మన కోసం ఎలా ప్రాణం పెట్టాడు అని చెప్పేసి అన్ని మాటలు చెప్తుండగానే మరి 44వ వచనము చూడండి, 10వ అధ్యాయము 44వ వచనం చూసినప్పుడు మరి పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా ఎవరు? యేసు ప్రభు గురించి. యేసు ప్రభుని నమ్ముకుంటే మన పాపాలు పోతాయని, ఆయన ద్వారానే మనకు విమోచనాన్ని చెప్తూ మరి వాళ్ళందరికీ చెప్పుతుండగా వాళ్ళందరూ వింటుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగెను. సున్నతి పొందని వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద అంతయు కుమ్మరించుట చూసి విభ్రాంతి పొందినంట. చూడండి, ఇక్కడ మరి పేతురుతో పాటుగా మరి దేవుని బిడ్డలు వచ్చారు, అంటే ఆల్రెడీ నమ్ముకున్న వారు వచ్చారు కాబట్టి వాళ్ళు ఆశ్చర్యపడిపోయి, ఇదేంటి అన్యజనులు, వీళ్ళకి అసలు సర్కంసిజన్ లేదు, వీళ్ళు సున్నతి లేని వారు, ఇలాంటి వారి మీద కూడా మరి అభిషేకం అనేది పరిశుద్ధాత్మ దేవుని వరం అనేది నింపబడి వారి భాషల్లో మాట్లాడడం అనేది ఆరంభించారంట. అప్పుడు వెంటనే పేతురు ఆశ్చర్యపడిపోయి దేవానికి స్తోత్రం అని చెప్పేసి, అవును ఆ దర్శనానికి తను చూసిన ఆ దర్శనానికి అదేదైతే బెడ్షీట్ ఉందో ఆ బెడ్షీట్ మీద చూసిన అన్య జనుల జాతుల అన్ని రకాల ఆ జంతువులకి అర్థం ఏంటంటే దేవాది దేవుడు ప్రతి జాతిని, ప్రతి మనిషిని, ప్రతి రక్తాన్ని ఆయన అంటే ప్రతి ఏ రక్తమైనను అంటే ఏ వ్యక్తి అయినను మరి దేవాది దేవుడు అక్కడ మరి ఆయన పిలుచుకున్నట్టుగా ఏర్పాటు చేసుకున్నట్టుగా మరి పేతురు గారికి క్లియర్ గా దర్శనం ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, నెరవేర్చాడండి. ఈ రోజు మన జీవితంలో కూడా దేవుడు మనకు కొన్ని అద్భుతాలు సూచక క్రియలతో పాటుగా కొన్ని చేయమని చెప్తాడండి. మనం వెనుదిరగాల్సిన అవసరం లేదు, ముందుకు సాగుదాము, నమ్ముదాము. అప్పుడు దేవాది దేవుడు ఏ రీతిగానైనా మనల్ని మరి ఆ వైపు ఆ ప్రణాళికలోనికి నడిపిస్తాడండి. మనకి డౌట్ అనేది మనకి ఉండకూడదని చెప్తున్నాను. చూడండి, మొట్టమొదటి దినాలలో
ఏరియాలో మనం కూడా విశ్వాసంలో అత్యధికంగా ఉన్నాం. ప్రతి చిన్నదానికి దేవుని మీద నమ్మం. ఇప్పుడు చిన్నదానికి నమ్మలేకపోతున్నాం, పెద్దదానికి నమ్మలేకపోతున్నాం. ఈ రోజు ఆత్మదేవుడు మనలో విశ్వాసాన్ని మరొక్కసారి, మన విశ్వాసం అనే పునాదులను మళ్ళా కదిలించి ఆ మొదటి ప్రేమను మాత్రమే కాదు, ఆ మొదటి విశ్వాసాన్ని కూడా మనం పొందుకుందాము గాక. అది నీ విశ్వాస జీవితంలోనే కావచ్చు, అది నీ పరిచర్య జీవితంలోనే కావచ్చు. నేను ఒక మాట అంటున్నానండి, విశ్వాస జీవితంతో ఆరంభమైన మనము ఆయన శిష్యులుగా మార్చబడడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు సేవకురాలుగా మార్చడం అనేది ముఖ్యము కాదు, కానీ ఆయన డిసైపుల్స్ గా, అంటే ఆయన శిష్యులుగా మారడం, అంటే ఆయన ఏమి చెప్తే అది చేసు వారిగా చేయడం అనేది కూడా చాలా ముఖ్యం. అవునండి, దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ అది డిసైపుల్స్ కి మరి సేవ, దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందని ఆత్మదేవుడు నాకు నేర్పించాడు. మీ దేవుని చిత్తం అయితే నేను రాబోయే కాలంలో దాని గురించి మాట్లాడతాను. కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే, కేవలం విశ్వాస జీవితంతో మన జీవితం ఆగకూడదు, కానీ మరి డిసైపుల్స్ గా మనం వెళ్దాం. మన సేవలో కూడా ముందుకు సాగుతుండగా ఎన్ని అనుమానాలు మనకు వచ్చినాను, ఎన్ని భయాలు మనకు వచ్చినాను, ఎంత భయంకరమైన సిచ్యువేషన్ గుండా మనం వెళ్ళినను దేవాది దేవుని వైపే చూద్దాము. మన గురి అదే అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడితో నేను ముగించగలను, కానీ కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ పేతురు గారు బాగున్నారు, కొర్నేల్ గారు బాగున్నారు, కొర్నేల్ గారి రక్త సంబంధికులేమి, తర్వాత ఆ దేశమేమి, అంతా కూడా మరి రక్షణ పొందుకున్నట్టుగా మనకు తెలుసు. కానీ అక్కడ ప్రశ్నించారండి, పేతురుని ప్రశ్నించారు, నువ్వెందుకు అన్యజనుల దగ్గరికి వెళ్ళావు అని చెప్పేసి నిలదీసినప్పుడు మరి పేతురు గారు తనకొచ్చిన దర్శనము, తనకొచ్చిన మరి దేవుని నడిపింపు అంతా కూడా చెప్పి, ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో కూడా చెప్పి, పాత నిబంధనలో చెప్పిన ప్రకారంగా ఇదిగో నేనైతే యోహాను గారు చెప్తున్న మాట గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. నేనైతే కేవలం మిమ్మల్ని వాటర్లో బాప్టిజం ఇస్తున్నాను, కానీ మరి దేవాది దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని అగ్నితోనూ మరి ఆత్మతోనూ బాప్టిజం ఇస్తాడని చెప్పిన సత్యాన్ని మరి వారికి జ్ఞాపకం చేసినప్పుడు వారు కూడా నన్ను సంతోషించి ఆనందించి మరి అన్యులకి సువార్త ప్రకటించడం అనేది చాలా ఫాస్ట్గా ఆ క్షణం నుండి మొదలైందండి. నిజమే, కొర్నేల్ లాగా నువ్వు ఉంటే హల్లెలూయా, ఇదిగో నువ్వు విశ్వాసాన్ని పొందుకున్నావేమో, అంటే నువ్వు దేవుని రక్షణ పొందుకున్నావేమో. మరి పొందుకున్నావు మాత్రమే కాదు, నీ సేవ నీ సంఘ మరి నువ్వు ఎవరి ద్వారా రక్షణ పొందుకున్నావో, లేకపోతే నీ సంఘస్థుల ద్వారానే కావచ్చు, లేకపోతే నువ్వు వెళ్తున్న ఆ సేవకురాలి ద్వారానే కావచ్చు, నువ్వు రక్షణ పొందుకున్నావు కావచ్చు, నువ్వు ప్రతి వారమే కావచ్చు, నెలకొక్కసారే కావచ్చు, అప్పుడప్పుడు నీ ఇంట్లో గృహ కుటుంబాలు నువ్వు పెట్టుకుంటున్నావేమో, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? కేవలం నీ మట్టుకే ఆశీర్వాదాలు పెట్టుకుంటున్నావా, లేకపోతే ఇతరులని పిలిచి ఇలా కొర్నేల్ లాగా ఇదిగో మీరు రండి, ఇదిగో దేవుడు నా పట్ల చేసిన కార్యముల గురించి అని చెప్పేసి మీరు ప్రతి వారము ప్రతి నెల మీరు పెట్టుకుంటా కూటమిలో మరి వారిని కూడా పిలిచి వారికి సువార్త అందజేస్తున్నారా అని చెప్పేసి ఈరోజు దేవాది దేవుడు ప్రశ్నిస్తున్నాడని. ఒక కొర్నేల్ ద్వారా కేవలం తన కుటుంబం రక్షణలోకి రావడం మాత్రమే కాదు, ఈయన ఎంత గొప్పగా పునాదిగా మార్చబడ్డాడంటే పేతురు గారిని కదిలించేశాడండి. స్థిరత్వము లేని పేతురు గారి జీవితంలో మరొక్కసారి దేవాది దేవుడు తను బండగా చేసినా కూడా మళ్ళీ ఇదేంటి ప్రభా, అన్యులకు ఎట్లా పోవాలి అని చెప్పేసి అన్యుల దగ్గరికి నేను వెళ్ళకూడదు కదా అని ఉన్న ఆ అనుమానాన్ని కూడా తీయడానికి ఒక నార్మల్ విశ్వాసం, చూడండి, ఇంత పెద్ద అభిషేక్తుడు, ఇంత పెద్ద గొప్ప పేతురు గారిని మార్చాడండి ఈ కొర్నేల్ గారు. హల్లెలూయా, ఈయన విశ్వాసాన్ని బట్టి దేవుడు మరి పేతురుని కూడా మార్చడం మాత్రమే కాదు, అన్యులకి మరి స్వార్థ ప్రకటించడానికి మార్గం సరళం చేసిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నువ్వు కొర్నేల్ గా ఉంటావా, నీ ఇష్టం, నువ్వు కూడా దీవెనకరంగానే వాడబడతావు. ఇదిగో నువ్వు పేతురుగా ఉండాలని కోరుకుంటున్నావా, అదే నీ ఇష్టమే, ఎందుకంటే దేవాది దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు. ఏదేమైనా నువ్వున్న చోటలో నువ్వున్న పిలుపుని ప్రకారంగా నువ్వు దేవునికి మహిమార్థకరంగా ఎంతో మందిని దేవుని వైపు ఆకర్షించే ఒక మరి అయస్కాంతంగా నువ్వు వాడబడాలనేది నా ప్రార్థనమ్మా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకో కొన్ని విషయాల గురించి మనం ధ్యానించినప్పుడు నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. దీని తర్వాత ఇది మెయిన్గా మరి సేవకుల కోసం చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, మరి మనం చాలా విశ్వాసంలో ఒక్కొక్కసారి పడిపోతున్నప్పుడు కృంగిపోతూ ఉంటాము. దేవా, ఇది మా జీవితంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది నైనా, మరి వారి కోసం నేను ప్రార్థన చేసినప్పుడు ఇది నేను అనుభవిస్తానండి. అందుకే చెప్తాను, నేనే చెప్పిన నా సొంత అనుభవాలనే చెప్తాను, అదే దేవుడు నాకు నేర్పించిందే చెప్తాను, కానీ కొత్తగా నేనేం చెప్పనండి. మరి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనం ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు ఒక సేవకులుగా, దేవుని సేవకులుగా, సేవకురాళ్ళగా మనము దేవుని పక్షాన మరి బిడ్డల మధ్యలో మనం నిలబడ్డప్పుడు మరి దేవాది దేవుడు వారి పట్ల ఎన్నో కార్యాలు, సూచక క్రియలు జరుగుతూ ఉంటాయి. కానీ మన జీవితంలో కొన్ని ఆలస్యాలు జరుగుతూ ఉంటాయి. అందును బట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదని ఈరోజు మిమ్మల్ని మరొక్కసారి బ్రతిమలాడుకుంటున్నాను. భయపడకండి, కృంగిపోకండి, అయ్యో ఇంతే మన జీవితం అని చెప్పేసి కాదండి. ఈరోజు నేను కూడా ఈ స్టూడియోకి వచ్చేటప్పుడు కూడా ఎన్నో ప్రశ్నలు, ఎన్నో వేదనలు, ఎన్నో అనుమానాలతో నేను ఉన్నాను. కానీ దేవాది దేవునికి ఒక్కటే చెప్పాను, దేవా ఇదిగో నన్ను బట్టి కాదయ్యా, ఇదిగో నీ బిడ్డలు ఎవరైతే నా మాటలు వినబోతున్నారో వారిని బలపరచడానికి నన్ను నిలబెట్టున్నాయని అనుకుంటూ నేను వచ్చినప్పుడు దేవాది దేవుడు
దేవుడు నా దుఃఖ బాధనంట, నాలో ఉన్న ఆ అసంతృప్తి అంటే ఏ పరిస్థితి గుండా అయితే నేను వెళ్తున్నానో, ఏ విషయంలో అయితే నేను కృంగుబాట కలిగి ఉన్నాను, అది ఎలా అంటే నేను బయలుదేరే లోపల దేవుడు నా నుండి దాన్ని తీసివేసి తన పనిలో నిమగ్నం చేశాడండి. నేను ఒకటే అంటాను, నువ్వు దేవుని పని చేసినప్పుడు ఆయన నీ పని చేస్తాడు. నేను నమ్ముతున్నాను. నేను ఇక్కడ నుండి వెళ్ళే లోపల నేను దేని గురించి చింతించానో ఈ స్టూడియోకి రాకముందు ఖచ్చితంగా ఆ కార్యక్రమం అంటే ఆ కార్యం అనేది జరిగిపోతుందని నేను నమ్ముతున్నానండి. ఇందుని బట్టి దేవునికి మహిమ కలుగును. నేను కేవలం బలపరచడానికి మాట్లాడుతున్నానమ్మా, నా గురించి చెప్పుకోవడానికి కాదు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంతగానో చూచుకునే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన పట్ల మనం విశ్వాసం కలిగి ఉండడం అనేది ఆయన కోరుకుంటున్న మరి గొప్ప కోరిక అండి. ఆయన మనల్ని కోరుకుంటే మరొకటే కదా, విశ్వాసం లేకుండా ఉండటం వలన మనం ఆయనకి ఇష్టలుగా ఉండలేమంటండి. హల్లెలూయా. ఈరోజు కొర్నేలు విశ్వాసాన్ని గురించి నేర్చుకున్నాం, పేతురు గురించి మనం కొంచెం నేర్చుకున్నాము. మరి ఇంకొక విషయానికి వెళ్ళినప్పుడు పౌల్ బర్నబాస్ గురించి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. వీరిద్దరు కూడా మరి దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకోబడ్డ వాళ్ళే కదండి. కానీ ఒక సమయం వచ్చిన తర్వాత వారిలో కూడా వ్యత్యాసం వచ్చింది. ఇదిగో వ్యత్యాసం వస్తూనే ఉందండి. ఇదిగో అపోస్తుల కార్యము నిజంగా చూడండి, ధ్యానించండి. మరి ఖచ్చితంగా మనం ధ్యానించాల్సిన అంశాలన్నీ దాంట్లో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ సంఘం ఆ సంఘం ఆ సంఘం మీ సంఘం అని చెప్పేసి ప్రశ్నలు, క్వశ్చన్స్, మీరు కరెక్ట్ కాదు, మేము కరెక్ట్, ఇదే కరెక్ట్ అదే కరెక్ట్ అని. నిజం చెప్పాలంటే ఒక్కసారి అపోస్తుల కార్యంలో ఉన్న ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని మీరు ధ్యానించిన యెడల ఇప్పుడు జరిగింది అప్పుడు కూడా జరిగిందండి. కానీ దేవాది దేవుడు వాటిని బట్టి హర్షించట్లేదు, వాటిని బట్టి అసలు ఏమీ పట్టించుకోవట్లేదు. కానీ కేవలం నీ హృదయం ఆయనకి ఇచ్చి ఉన్నావా, నువ్వు ఆయన మీద ఆనుకుంటున్నావా, నువ్వు ఆయన వైపు చూస్తున్నావా. ఆయన మన మీద భారం మోయడానికి రాలేదండి. అది ఏ రకమైన భారమైనా కావచ్చు, అది ఏదంటే కమ్యూనిటీని బట్టి వచ్చిన భారాన్ని గురించి ఆయన ఆలోచించట్లేదు. అదే క్రిస్టియానిటీని బట్టి వచ్చిన భారం గురించి మాట్లాడలేదు. కేవలం నేను నమ్మి విశ్వాసం పొందుకొని రక్షణ పొందుకుంటే ఆయన కృప చొప్పునే మనం ముందుకు సాగుతామని, నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుండే నడువు అని చెప్పేసి పౌలు చెప్పినట్టుగా మనం ఆ రీతిగా ముందుకు సాగడానికి మనము తీర్మానం తీసుకుందాం. దయచేసి ఎవరి మీద భారం పెట్టకూడదు. ఎందుకంటే అక్కడ పేతురు గారు కూడా చెప్తున్నారు, ఏమంటున్నారు, పేతురు గారు ఏమంటారు తెలుసా, ఇదిగో వాళ్ళ అవిశ్వాసమే కావచ్చు, అంటే వాళ్ళు అన్యులే కావచ్చు, ఆయనను దేవుడి వాళ్ళని అభిషేకించిన తర్వాత మనం ఎవరండి వారి మీద కాడి మోయడానికి, మనం ఎవరండి వాళ్ళు సున్నతి పొందుకోవాలని చెప్పేసి వారి మీద మనం తట్టుకోలేని భారాన్ని వారి మీద పెట్టడానికి ఎవరము అని చెప్పేసి కూడా పేతురు గారు ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ తర్వాత వాళ్ళందరికీ చెప్పి ఉన్నాడండి. అలాగనే పౌలు భక్తుడు కూడా అంటాడు, ఏ రీతిగా అయితేనేమి సువార్త ప్రకటించబడితే, ఎక్కడి నుండి వస్తాయండి, ఏ డినామినేషన్ అయితే అండి, దేవుని నామంలో రక్షణ పొందుకుంటున్నారా, దేవుని నామంలో మరి వారు పరిచర్యలో చేస్తున్నారా, వారి విశ్వాసం చెప్పిన వాళ్ళు ముందుకు సాగుతున్నారు కదా. ఇది చాలండి దేవునికి, ఇది చాలమ్మా దేవునికి. అంతేగాని నువ్వేదో చేసి గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది ఏంటంటే, ఆత్మానుసారంగా ఆరంభించిన మీరు శరీరానుసారంగా సంపూర్ణులు అవుతారని అంటాడు. ఎందుకంటారు తెలుసమ్మా, ఇదిగో దేవుని ఆత్మ చేత పట్టబడి చచ్చిపోవాల్సిన మనం బతికి అవునండి మన దీన స్థితిలో మనం ఏ రీతిగా మనం ఒక్కసారి ఆ మొదటి ఎన్కౌంటర్ దేవునితో ఎలా జరిగిందో జ్ఞాపకం చేసుకుంటే అది ఆత్మకార్యము కాదా, అది ఆత్మకార్యము కదా. నువ్వు ఏ డినామినేషన్ ద్వారా నువ్వు రక్షణ పొందుకున్నావో, ఏ డినామినేషన్ బిలీవర్స్ వచ్చి నీకు రక్షణ మార్గంని సరళం చేశారో నాకు తెలియదు. కానీ మరి నేనేమంటున్నానంటే అంతా ఒకటండి, ఇది చారిత్రక సంఘము, అదే దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఇప్పుడు నేను అనుకుంటున్నా ఈ ఆచారం పాటించాలి, ఆ ఆచారం పాటించాలి, ఆ సంఘం ప్రకారంగా రూల్కి వెళ్ళాలి, దీని ప్రకారంగా చేయాలనుకుంటూ నువ్వు క్రియలని బట్టి శరీరానుసారమైన క్రియల్ని బట్టి నువ్వు ముందుకు సాగాలని ప్రయత్నించి పడిపోవట్లేదా చెల్లి, పడిపోవట్లేదా అమ్మా, దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు మరి ప్రార్థనతో ముగించుకుంటుండగా మన నిజమైన విశ్వాస జీవితాన్ని కోల్పోకుండా మరి ఆయన పిలిచిన పిలుపుకు తగ్గట్టు జీవితాన్ని జీవిస్తూ ఎంతో మందిని కొన్నిలాగా మన గృహాలకి నడిపించి, అంటే దేవుని గృహంలోనికి నడిపించడానికి మనం ప్రయాసపడదామండి. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, గంతే ప్రభావం చెల్లించుకుంటుండగా నీ చిత్తము మా పట్ల నెరవేర్చమని, నీ విశ్వాస జీవితం మాకు దయచేయమని, పేతురులాగా పిలువబడిన వాళ్ళు పేతురులాగా, ఇదిగో తన కొర్నియల్లాగా పిలువబడిన వాళ్ళు కొర్నియల్లాగా జీవించుటకు మీ కృపా కనికరమును చూపించమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.